నేను అనుకోవడం ఈవిడ పూర్తిగా దీన్ని కర్టెసీ కాల్ రాజమండ్రి వచ్చింది కాబట్టి రాజశేఖర రెడ్డి గారికి సన్నిహితంగా ఉన్న వాళ్ళతో కలుద్దామనే ఉద్దేశంతో వచ్చింది. అంతకు మించి పెద్ద రాజకీయాలు ఏం చర్చించలేదు. ఆయన తండ్రి గారు బతుకున్నప్పుడు రోజులు మాట్లాడుతున్నారు. ఊరికే ముసలాన్ని చిన్నపిల్ల కలిస్తే ఎలా ఉంటుంది. సార్ 2 రోజుల నుంచి పాలిటిక్స్ చూస్తున్నారు. మా కుటుంబాన్ని విడగొట్టింది కాంగ్రెస్ పార్టీ అని జగన్ గారు అంటున్నారు. ఈవిడేమోనేమో కాదు, ఆయన బీజేపీ మమ్మల్ని ఎలా చేస్తున్నారు. కుటుంబానికి సంబంధించిన విషయం మనమే మాడతాం. నేను అందరితో టచ్లో, నాకు ఈ 10 ఏళ్లలో నాతోటి బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళు ఎవరంటే ఇంకోళ్ళు ఉండటానికి అవకాశం ఉంది. చిన్నప్పటి నుంచి కాంగ్రెస్లో ఉన్నాను. ఎప్పుడైనా వీళ్ళతోటే టచ్. రఘువీరారెడ్డి గారి ఇంటికి వెళ్ళి 4 రోజులు ఉండి వచ్చాం. సేలం ఫోన్ చేస్తుంటాడు, ఈ టేపు ఈ జిల్లాలో ఏమొచ్చినాను. సరే పల్లవరాజు గారు మన జిల్లా ఆయన. వీళ్ళందరూ రెగ్యులర్గా టచ్లో ఉన్న తప్ప కొత్తగా. ఇంకా షర్మిల మాత్రం ఓకే, ఆవిడ మామూలుగా రాజశేఖర బతుకున్నప్పుడు కూడా ఆడపిల్ల కదా, అంత ఎక్కువగా నాకు జగన్తో ఉన్నంత చనువు లేదు. జగన్ అయితే 2-3 సార్లు కలవటం, కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది. ఈవిడ మొన్న తండ్రిది ఏదో ఫంక్షన్ పెట్టినప్పుడు ఆ ఫంక్షన్కి వెళ్ళాను. అప్పుడు కొంచెంసేపు మాట్లాడుకున్నాం. వాళ్ళ ఇంటికి వచ్చింది. ఇంటికి రావడం కూడా పూర్తిగా ఫ్యామిలీ దీని కింద. మొన్న వాళ్ళ ఆయన వచ్చి పెళ్లికి పిలిచాడు. ఇదంతా పెద్ద రాజకీయ ప్రాధాన్యత ఉన్నటువంటి మీటింగ్ కాదు. సరే, మారిన పరిస్థితుల నేపథ్యంలో మళ్ళీ కాంగ్రెస్ స్ట్రెంత్ అయ్యే అవకాశం ఉంది. నాయకత్వం మారింది, మొత్తాన్ని మారినాయి కదా. న్యాచురల్ గా రాజశేఖర రెడ్డి కూతురు అనేటప్పటికి పబ్లిక్ లో ఒక రికగ్నిషన్ ఉన్నటువంటి ఫిగర్. పెద్ద ఇంట్రడక్షన్ అక్కర్లేదు, అది స్ట్రెంగ్త్ అవుతుంది. ఫస్ట్ రాజశేఖర రెడ్డి ఎలాగైనా ఒక లెవెల్లోకి వెళ్ళిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత ఈ స్టేట్లో అంత ఎవరు లేరు. ప్రజలకి, ముఖ్యంగా బిలో పవర్టీ లేని వాళ్ళకి ఒక ముద్ర వేసాడు. సో అటువంటి మహామనిషి కూతురు అంటే న్యాచురల్గా చాలా స్ట్రెంగ్త్ అవుతుంది పార్టీకి. చూద్దాం, లెటర్ సూపర్. పునర్వైభవం అని చెప్పడానికి 2 నెలల ఉంది ఎలక్షన్. అంత ఏమీ చెప్పలేను, కానీ డెఫినెట్గా షర్మిల ప్రెసిడెంట్ అనేటప్పుడు కాంగ్రెస్లో ఒక ఊపు వస్తుంది. అట్లీస్ట్ మీరు అందరూ వచ్చారు కదా, మీరున్నారు. కహానీ కిస్మత్కి అంటారు.